ప్రియుడితో కలిసి భర్తను కడతెరిచిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. దేవరకద్ర నియోజకవర్గంలోని సీసీకుంటలో ఉండే మాసన్న కుమారుడు నవీన్ గత నెల 16న ఇంటి నుండి వెళ్లి 20న చెరువులో శవమై తేలాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో నవీన్ భార్య పావనికి హరి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు. వారి అక్రమ సంబంధానికి భర్త నవీన్ అడ్డొస్తున్నాడనే కారణంతో హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రియుడు హరి సహాయంతోనే భర్త నవీన్ను చంపి చెరువులో పడేశారు. అయితే పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా నిందితులకు స్థానిక నేత లక్ష్మణ్ సహాయం చేస్తున్నట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డబ్బులు తీసుకొని కేసును పక్కదారి పట్టిస్తున్నారని మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని హెచ్ఆర్సీకి విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ యొక్క అండదండలతో మరి ఆ పోలీసులకు ఒత్తిడి ఉన్నందువల్ల ఎటువంటి చర్య తీసుకోవట్లేదు. అంటే అధికార పార్టీ వాళ్ళు ఏమని చేయొచ్చు గ్రామంలో అని అనేక మంది బీదవాళ్ళు ఇట్లా చాలా మంది బలైపోతాం గ్రామంలో. ఈ పనికిమాల కనలక్ష్మి కోసం ఆ పల్లె దాన్ని పైరు పెట్టుకొని ముందర పోయి అందమైన అమ్మాయిల్ని ఎరవేసి వాళ్ళని చనువుగా ఏర్పడి అక్రమ సంబంధాలు ఏర్పరచుకొని చంపితే కూడా పోలీసు వాళ్ళు ఇంతవరకు పట్టించుకోవాలి. అంటే దీని అర్థం ఏంటంటే అబ్బాయి టీఆర్ఎస్ అబ్బాయి కాబట్టి ఆ విషయంలో వాళ్ళ పెద్దలు ఉండొచ్చు, ఉన్నత నాయకులు ఉండొచ్చు, వాళ్ళ సపోర్ట్ నుంచి అబ్బాయి మాత్రం ఇంతవరకు చింతకుంటలో అరెస్ట్ కాకపోయాడు. కనీసం లోకల్ జిల్లాలో తిరుగుతూ